కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దాదాపు 3,24,000 కోట్ల రూపాయలతో రూపొందించిన పూర్తి స్థాయి బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఏపీ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ బడ్జెట్ సంబంధించి ముందుగానే మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఏ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం కల్పించాలి, అలాగే ఎవరెవరికి మేలు చేసేలా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అన్న దానికి సంబంధించి ఇదివరకే సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అందుకు తగ్గట్లుగానే దాదాపు 3.24 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ పైననే ఉంది. ఎవరెవరికి ఇందులో మేలు కలగబోతోంది, ఏ ప్రాజెక్టులకు అలాగే ఏ పథకాలకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు అన్న దానిపైనే ఒక సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అంటే నవంబర్లో తొలిసారి ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఇది పూర్తి స్థాయి బడ్జెట్ తో పోలిస్తే 10% ఎక్కువనే మనం చెప్పుకోవాలి. దాదాపు 3,24,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ ను మరి కాసేపట్లోనే ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దాదాపు 3,24,000 కోట్ల రూపాయలతో రూపొందించిన పూర్తి స్థాయి బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఏపీ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ తెలపనుంది ఏపీ కేబినెట్. అనంతరం బడ్జెట్ ను మరి కాసేపట్లో అంటే 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ పైన అందరి దృష్టి కూడా నెలకొని ఉంది. అంటే ఇక్కడ ఏ ప్రాజెక్టులకు ఎంత నిధులు కేటాయించారు, దేనికి ప్రాధాన్యం కల్పించారు, సామాన్యులకు అలాగే మిగతా పథకాలు ఏవైతే అమల్లో ఉన్నాయో వాటన్నింటికీ ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు అన్న దానిపైననే ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. 10 గంటలకు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ లో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత దాదాపు 3.24 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను రూపొందించారు. వాటిని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అయితే ఈ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఇదివరకే మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సలహాలు సూచనలు సైతం ఇవ్వటం జరిగింది. అంటే తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేనికి ఎంత నిధులు కేటాయించాలి, వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, వేటికి ఎంత ప్రాముఖ్యత పరంగా వేటికి ఎంత నిధులు కేటాయించాలన్న దానికి సంబంధించి పలు దఫాలుగా సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులతో సీఎం చంద్రబాబు. వాటికి అనుగుణంగానే అంటే బడ్జెట్ రూపకల్పన అన్నది జరిగింది. దీనికి మరి కాసేపట్లోనే బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపబోతోంది. ఆమోదం తెలిపిన అనంతరం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ని ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మరి బడ్జెట్ లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, అంటే ఏ విధంగా ఉండబోతోంది, మీకు అందుతున్న సమాచారం ఏంటి?
హరీష, మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. పూర్తిస్థాయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉన్నారు. 3,24,000 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి బడ్జెట్ ని ఈ మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతా ఉంది. ఆ తర్వాత 10 గంటలకి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఉభయ సభలు కూడా ఈ బడ్జెట్ ని ఆమోదిస్తారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలకు సంబంధించి ఆర్థిక నిధులు మొత్తం ఆ శాఖల వారీగా దీంట్లో పొందుపరిచారు. ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే ఉందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటికి న్యాయం చేసే దిశగా ఈ బడ్జెట్ లో పొందుపరిచారు. ఇప్పటికే సూపర్ 6 లో కొన్ని అమలు చేయబోతా ఉన్నారు, అమలు చేశారు, మరికొన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. తల్లికి వందనానికి సంబంధించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా దీన్ని అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు పరిస్థితి. దీనికి 10,000 కోట్ల రూపాయలకు పైగా ఈ బడ్జెట్ లో పొందుపరిచారు నిధుల్ని. అదేవిధంగా రైతు భరోసా, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించి దాదాపు 10,717 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద కేటాయింపులు చేయడానికి సిద్దమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు కూడా భారీగా ఈ బడ్జెట్ లో కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కేంద్రం దీనికి సహకరిస్తా ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయింపు చేపడతా ఉంది. వీటితో పాటు నిరుద్యోగ భృతి, అదేవిధంగా మహిళలకి వడ్డీ లేనిటువంటి రుణాలు, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో పొందుపరచబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 3,24,000 కోట్ల రూపాయలతో అతి భారీ బడ్జెట్ ని ఈ మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతా ఉంది. 10 గంటలకి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఉభయ సభలు కూడా ఈ బడ్జెట్ ని ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.